కొన్ని నిర్ణయాల పట్ల ప్రైవేట్ భాగస్వామ్య వైద్యులను ప్రోత్సహించారని వైసీపీ కూడా ఇప్పుడు వ్యతిరేకించినట్టుగా, టీడీపీ వ్యతిరేకించినట్టుగా, ఇప్పుడు మళ్ళీ వైసీపీ వ్యతిరేకిస్తాను ఈ విధమైన విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయ అంశంగానే తీసుకుంటున్నారా? ప్రతి అంశాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా కనిపిస్తున్నాయా? లేదు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజల్లో పట్టు నిలుపుకునేందుకు పర్యటనలా కనిపిస్తోందా మీకు? జనసేన నాయకులు శ్రీనివాసరావు గారు చాలా హుందాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్, మేము ప్రజాభిప్రాయం తీసుకుంటాము, ప్రజల్లోకి వెళ్తాము. ప్రజాభిప్రాయంగా ఒకవేళ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటే ఆ రోజున మేము ఖచ్చితంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇది జనసేన నాయకుడుగా ఆయన చెప్పారు. కానీ ప్రభుత్వంగా ఇలాంటి అభిప్రాయంతో ఉండటం మంచిది. ఎందుకు అనంటే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఎంతో భరోసాతో ప్రజలు ఇచ్చారు. అలాంటప్పుడు ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఈ రోజున మీరు ఒక అంశాన్ని గమనించండి. ఇందాక తెలుగుదేశం నాయకురాలు మాట్లాడుతూ ప్రైవేట్ వాళ్ళు వస్తే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది అది ఇదని చెప్తున్నారు. ఏమండి, ప్రైవేట్ వాళ్ళు వస్తే టెక్నాలజీ రావటం ఏంటి? ప్రభుత్వానికి ఏమన్నా ఇప్పుడు టెక్నాలజీని పరిచయం చేసినటువంటి చంద్రబాబు నాయుడే 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు, అదే విధంగా హైటెక్ సిటీ హైదరాబాద్ను డెవలప్ చేశానని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం టెక్నాలజీని డెవలప్ చేసుకోలేమా? అదే విధంగా మనకు ప్రభుత్వ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ కాదని ప్రైవేట్ వాళ్ళు వచ్చి అదనంగా వచ్చే డెవలప్ చేసేటువంటిది ఏంటి? రెండవ అంశం ఏంటి అనంటే అసలు ఏదైనా సరే ఈ ప్రైవేటు కాలేజీలగిన పీపీపీ పద్ధతిలో ఈ ప్రైవేట్ కాలేజీలు మిగతా ప్రైవేట్ వాళ్ళ యాజమాన్య పరిధిలోకి వెళితే అసలు వాటిని ఆడిట్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉండదండి. మీరు ప్రతి అసెంబ్లీ సమావేశాలప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అనేది ఒక నివేదిక వస్తుంది. అంటే ప్రభుత్వ సంబంధించినటువంటి సంస్థల్లో ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ తప్పులు జరిగాయి, అవన్నీ కూడా ఒక ఆడిట్ చేసి ప్రభుత్వాన్ని సరిచేసుకోమని సూచన చేస్తుంది. కానీ ఇది పీపీపీ పద్ధతుల్లో ఈ విధమైనటువంటిది ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి ఉంటే కాగ్ వాటి మీద వెళ్ళి ఆడిట్ చేయడానికి అధికారం లేదు. ప్రభుత్వానికి ఆడిట్ చేసేటువంటి అధికారం ఉండదు. అలాంటప్పుడు ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ రోజున వైసీపీ అన్నదని కాదు, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లక్షలతో ఈ రోజున వైద్య విద్య చదువుకునేటువంటి వాళ్ళు కోట్లు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి రేపొద్దున వచ్చింది. ఆ కోట్లు పెట్టి ఈ విధమైనటువంటి ఎంబీబీఎస్ సీట్ కొనుక్కోవాలి అని అంటే పేదలకు సాధ్యమయ్యేటువంటి పనేనా? ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థులు ఎందుకు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలి? ఇక్కడ మన కాలేజీలు ఉంటే 17 కాలేజీలు ఉంటే వాటి ద్వారాగా ప్రభుత్వం పరిధిలోనే ఉంటే ఈ రోజున కరీంగా 25 లక్షలు 30 లక్షలు 50 లక్షల లోపలను వాళ్ళు చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే పీపీపీ పద్ధతులు వస్తే మేము పెట్టుబడి పెట్టాం కాబట్టి వాళ్ళు ఒక 50% సీట్లు వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో కోట్ల కొద్దీ ఈ రోజున అమ్ముకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున అదే కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేస్తున్నటువంటి దాన్ని. వాటిని మనం ఎలా నియంత్రించేటువంటి పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి ఉంటుంది? ఉండే అవకాశం లేదు. ఇక్కడ వైసీపీ తెలుగుదేశం కూటమి రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి చూసేటువంటి దానికన్నా కూడా ప్రజల కోణం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకే ఎందుకు వెళ్ళాడు? ఏమన్నా ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశమా అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తల్లకిందులుగా తపస్సు చేసినా ఇప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే ఆయనకి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ ప్రభుత్వము ఆయన ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు. ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్ అయింది. అందుకోసమనే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ రోజున పక్కన కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డిని. ఆ 11 సీట్లతో అయినా ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి ఈ 5 ఏళ్ళకినా. అలాంటి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా నమ్ముతారేమో తెలియదు. ఇప్పుడిప్పుడుగా ఈయన వచ్చి ఏదో ఒక ఇష్యూని తీసుకొని రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మేదానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన ప్రయత్నం చేయాల్సిందే, ఎన్నికల గురించి కాదు. ఎందుకు చేయాలి? ప్రజల తరపున ప్రయత్నం కూడా చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయలేదు? ఆ రోజున ప్రజలకు దూరం అయ్యావు, పరదాలు కట్టుకున్నావు, ప్రజలకు ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి పరిస్థితి లేదు, ప్రజలకు దూరమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నావు. ఈ రోజున ప్రతిపక్షం అయిపోయింది. ఇప్పుడు ఊడగొట్టినటువంటి నాగల్లాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 11 సీట్లు అసెంబ్లీకి పోవు. మరి ప్రజల్లోకి రావాలి కదా.
ప్రజల్లోకి రావాలి, మాట్లాడాలి. ఇది 3.5 ఏళ్ల పాటు కొనసాగినటువంటి పరిస్థితి ఉంటే ప్రజలేమైనా సరే ఒకవేళ కూటమి ప్రభుత్వం చేయకూడనటువంటి తప్పులు పదే పదే గిన చేస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూడటానికి అవకాశం ఉంటుంది. అందుకని కూటమికి ఇప్పటికీ అవకాశం ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. తప్పులు జరగకుండా, వైసీపీ చేసినటువంటి పొరపాట్లు చేయకుండా, ప్రజాభిప్రాయానికి భిన్నంగాను అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడకుండా కూటమి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా యొక్క సూచన. ఇక ఉత్తరాంధ్రకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అని అంటే అక్కడ కూటమి బలంగా ఉంది కదా అని అంటే, అసలు కూటమి బలంగా లేనిది ఎక్కడ? రాయలసీమలో కూడా బలంగానే ఉంది. ఈ రోజున 164 సీట్లు వచ్చాయి. రాయలసీమలో 52 వాటిలో 5-6 తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎక్కడ? ఏమీ లేదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి బలంగానే ఉంది. ఈ రోజున ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఆయనకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్లే తప్ప ఈ రోజున ప్రజలు ఎవరైతే ఓట్లు వేయలేదు కదా. నీవు ఇచ్చినటువంటి 11 సీట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి భయపడటమో లేదా కూటమి ఇది చేయటం అనేటువంటి విషయాలను పక్కన అంటే సరిదిద్దుల ప్రయత్నం చేస్తారని కోచ్ కృష్ణ గారు. విశాఖ రాజధాని అని ప్రజలకు నష్టం జరగకుండా, ప్రజలకు కోపం రాకుండా, ప్రజల ఆగ్రహవేశాలు రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది. మీకు 164 సీట్లు ఒక బంపర్ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జనసేన నాయకులు శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి అంశాన్ని కూటమికి సంబంధించినటువంటి పెద్దలు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీళ్ళ యొక్క బాధ్యత. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. ప్రజాభిప్రాయం మేరకే ముందుకెళ్తాం, ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటాం, ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే అలాంటి నిర్ణయాలు చెయ్యము అనేటువంటి విధంగా కూటమి ఒక నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం. రైట్. ఎస్ వెంకటరమణ గారు ఏం చెప్తారంటే ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? రేపు నర్సీపట్నం వేదికగా ఏమైనా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారా? అసలు ఎలా